నా కూతురు రవిత్రేయిని వారసత్వ మహోత్సవానికి విచ్చేసిన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అన్న రాజశేఖర్ గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరణించిన తర్వాత మా ఇంట్లో జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇది. మీ అందరూ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వచనాలు నా కూతురికి అందచేయాలని కోరుకుంటున్నాను. హరి ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా ప్రసవో వదంతే వెళ్ళి ఫోటో కడ్డంగా నిలబడు. వెళ్ళు. ఇంద్రమ్మ, కాస్త నవ్వుతూ ఉండు. చూడు, నువ్వింత కోపంగా ఉంటే నీకిష్టం లేకుండా ఇదంతా జరుగుతుంది అనుకుంటారు. మా మంచి ఇంద్రమ్మ, నవ్వమ్మా, నవ్వు. గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళకి నమ్మ వారసత్వం, మంట కలిపే వాళ్ళకి కాదు. దీనికి రాజశేఖర్ మీద కాస్తైన గౌరవం లేదు. ఇంద్రమ్మ, ఇంత దూరం వచ్చాక ఎవ్వరం మొదటికి తెస్తావేంటి? అంతా చెడిపోతుంది. జరగని ఇంద్రమ్మ, కానివ్వు. ఇలాగే నా చేతులు కట్టేస్తున్నావు, నన్ను మాట్లాడినవి కూడా చేస్తున్నావు. ఇంద్రమ్మ, నువ్వు ఆగాలి ఇంద్రమ్మ. ఈ రోజున్నట్టు జీవితాంతం రవకి ఇలాగే ఉండదు కదా. కానీ ఇంద్రమ్మ, ఏంటక్కడ చర్చలు? ముందు కార్యక్రమం కానివ్వండి. అలాగే పంతులు గారు, కానివ్వండి కానివ్వండి. చంద్రం, ఏంటత్తయ్య? ఈ కార్యక్రమం జరిగితే నా ఊపిరి ఆగిపోయినట్టారా? జయజమ్మ, ఈ కార్యక్రమాన్ని ఆపేరా? ఏంటత్తయ్య నువ్వు అనేది? ఇప్పుడు ఎలా ఆపాలి? ఎలాగైనా సరే ఈ కార్యక్రమాన్ని ఆపు చేయాలి. జయజమ్మ, ఏంటి జయజమ్మ నువ్వు అనేది? కవిత్రేణి, ఫస్ట్ టైం నీ మొహంలో ఇంత కళ చూస్తున్నాను. కళకళ ఆడిపోతున్నావు. ఎలాగో సంబంధం చూశారు కాబట్టి అంజలి పెళ్లి, నీ పెళ్లి ఒకేసారి జరిపించేద్దాం. చాలా సంతోషం బావమర్ది, కానీ ఒక కండిషన్. నా పెళ్ళే ముందు జరగాలి. అలాగే చేసుకుంది కనుక సమర్పయామి ముఖే శుద్ధాని ఆచమణయం సమ
సమర్పయామి సుమకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః షణ్ణో అస్తో ధిమనే సంచతుర్వరే ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నర్మదమ్మా, అక్షింతలు తీసుకో. వస్తున్నాను. చంద్రం, రా రా. రవక, రా. ఇంద్రమ్మ, రవకని ఆశీర్వదించు. అమ్మా, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అయ్యాయి. ఈ విలువైన ఆహారాన్ని అమ్మాయి మెడలో వేసి ఆ ఆసనం మీద కూర్చోబెట్టండి. ఇంద్రమ్మ, రవకని ఆశీర్వదించు. ఇంద్రమ్మ, ఈ హారాన్ని రవకకి ఇవ్వు. ఇంద్రమ్మ, ఏంటి అందరూ చూస్తున్నారు? తీసుకో ఇంద్రమ్మ, తీసుకో. ఆశీర్వదించు. రవకని ఆశీర్వదించు. అయ్యో, ఇలా కాదు, ఇలా. ఇంద్రమ్మ, ఏంటిది? అందరూ చూస్తున్నారు. హారాన్ని రవక మెడలో వెయ్యి. వెయ్యి కాని ఇంద్రమ్మ. ఈ కార్యక్రమం జరగకూడదు. ఎందుకు జరగకూడదు? జరగాలనే కదా ఇన్ని ఏర్పాట్లు చేసింది, ఇంతమందిని పిలిచింది. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా అడ్డం తిరుగుతావా? నీ మనసులో ఇంత కుళ్ళుంటే అదేదో ఇంట్లోనే ఏడవచ్చుగా. ఇక్కడికి వచ్చాక చెప్తున్నావెందుకు? నాకు అవమానం జరగాలనే కదా ఇలా చేస్తున్నావు. అక్క, అవమానించడం ఏంటక్క? ఇంద్రమ్మతో నేను మాట్లాడుతానుండు. ఏంటే మాట్లాడేది? అమ్మా
నాన్నల మీద ప్రమాణాలు చేసి అంతా జరిపిస్తానని ప్రతిజ్ఞలు చేసి నాటకాలు ఆడుతున్నావు. పథకం ప్రకారం స్కెచ్ వేసి కావాలని మీరు ఇదంతా చేస్తున్నారు. దేవుడి గుడిలో కూడా ఎందుకే నాటకాలు? అటో ఇటో ఈ రోజు తేలిపోవాలి. అక్క, ఇంద్రమ్మతో నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా, ఆగక్క, దయచేసి ఆగు. ఇంద్రమ్మ, ఇది మంచిగా లేదు. నా ప్రాణం అడ్డేసైనా ఈ కార్యక్రమం జరిపిస్తానని రవకకి మాటిచ్చాను. రవక ప్రాణాలు కాపాడుతానని సుమిత్రమ్మకు ప్రమాణం చేశాను. ఈ కార్యక్రమం జరగాలి ఇంద్రమ్మ, జరిగి తీరాలి. అంజలి, జరగకూడదమ్మా, జరగకూడదు. ఎందుకు జరగకూడదు? రవక్క కాకుండా ఈ వారసత్వాన్ని నర్మదమ్మకి ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నావా ఏంటి? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. నర్మదమ్మ, నీకు అలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు. నాకు అలాంటి ఆశలేం లేవు అంజలి. ఈ ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు సుమిత్రమ్మ కావాలి, ఇంట్లో వాళ్ళందరూ కావాలి. నర్మదమ్మ ఆస్తులు పాస్తులు ఏవి వద్దంటుంది. ఇంకివన్నీ ఎవరికి? అన్ని రవకకి కదా. జరగనే ఇంద్రమ్మ. అంజలి, నా మాటకు ఎదురు చెప్పకు. ఇంద్రమ్మ, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. నీకోసం, నీ సంతోషం కోసం నా కన్న వాళ్ళని వదులుకొని వచ్చాను. నీ మీద నమ్మకంతో నా కన్న వాళ్ళ మీద ఒట్టేశాను. ఇజ్జత్ పోగొట్టుకుని అందరి ముందు నిలబడమంటావా? నా ఇజ్జత్తో నీకు పని లేదా? నేను బాధపడ్డా నీకు సంతోషమేనా? నా కన్న వాళ్ళు చావడం నీకు ఇష్టమేనా? అంజలి, అంజలి, అవును, మాట తప్పితే కీడు జరిగేది నా కన్న వాళ్ళకే కదా. అంజలి, నీకు తెలియక మాట్లాడుతున్నావు. అమూల్యమైన ఆ స్థానం, రాజశేఖర ప్రతిష్టను కాపాడగలిగే ఆ స్థానం, 10 మందికి ఆదర్శంగా నిలబడవలసిన ఆ స్థానం రవిత్రేనిది కాదు, రాజశేఖర్ బిడ్డది. రాజశేఖర్ బిడ్డదా? చచ్చిందాన్ని బ్రతికిస్తావా? లేదంటే దాని ఆత్మకే ఈ వారసత్వాన్ని అంటగట్టేస్తావా? మీరందరూ అనుకున్నట్టు రాజశేఖర్ బిడ్డ చావలేదు, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. అనుమానం లేదు, నీకు మెంటలెక్కింది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం ఆ బిడ్డ జలసమాధవటం మేం చూసాం. చచ్చిందని పట్టుకుని బతుకుందంటావేంటి? బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. చచ్చిందని చెప్తున్నా బతుకుందని బాధిస్తావేంటి?
దేవికి కడుపున కృష్ణుడు పుట్టగానే చచ్చిపోయాడని కంసుడు అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు చావలేదు. ఆ కృష్ణుడి కోసం యమునా నది పాయలుగా చీలినట్టు నా చిట్టి తల్లి పడిన గంగ కూడా అలాగే చీలింది. నా బిడ్డకి ప్రాణం పోసింది. ప్రాణం పోసింది. ఏంటే ముసలి పురాణాలు వినిపిస్తున్నావా? నమ్మటానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, సత్యం, సత్యం. నా చిట్టి తల్లి ప్రాణం పోసుకుంది. బ్రతికే ఉంది. బ్రతికే ఉంది. నానమ్మ నానమ్మ నువ్వు చెప్పేది నిజమేనా? నా హని బతికే ఉందా? బ్రతికే ఉందిరా, బ్రతికే ఉంది. బతికే ఉందా? బతికే ఉంటే మరెక్కడుంది? మీ కుతంత్రాలకి దూరంగా రాజశేఖర్ సావిత్రుల ఆశీర్వాదం పుష్కలంగా ఉన్న చోట నా బిడ్డని పెంచుతున్నాను. పెంచుతున్నాను. కట్టుకథలు చెప్తున్నావా? రేయ్ చంద్రం, ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఏంటి నాటకాలు, రాజకీయాలు? అది ఎక్కడ చచ్చిందిరా? ఆ? ఎక్కడ చచ్చింది? నా బిడ్డ ఎక్కడుందో, ఎక్కడ పెరుగుతుందో చంద్రశేఖర్ కాదు కదా, ఎవ్వరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు. తెలిస్తే మరి చెప్పు, అదెక్కడుంది? అజ్ఞాతంలో ఉందా, అడవుల్లో ఉందా, చీకట్లో ఉందా? చెప్పు. ఇంద్రమ్మ, వాళ్ళు కాదు, నేను అడుగుతున్నాను, చెప్పు. తనెక్కడుంది? తను బతికే ఉంటే ఆ మాట ముందే చెప్పాలి కదా. తను బతికే ఉంటే ఈ వారసత్వాన్ని అక్కెందుకు కోరుకుంటుంది? చెప్పు ఇంద్రమ్మ, చెప్పు. నిన్నే ఇంతమంది అడుగుతుంటే దాని గురించి చెప్పవే? అది బతికే ఉంటే ఈ క్షణమే దాన్ని తీసుకురా, మా ముందు నిలబెట్టు. నా బిడ్డ ఇప్పుడు రాదు. ఆ టైం వచ్చినప్పుడు నేనే తీసుకొస్తాను.